నేడు రాష్ట్ర బంద్ ఉద్యోగులకు మద్దతుగా పిలుపునిచ్చిన కాంగ్రెస్ బహిష్కృత నేత విజయవంతం చేయాలని విద్యార్థి నిరుద్యోగులకు విజ్ఞప్తి. బక్క జడ్సన్ అరెస్టు, బొల్లారం తరలింపు. మోతిలాల్ నాయక్కు మద్దతుగా తరలివచ్చిన నిరుద్యోగులు. ఓయి నుంచి గాంధీకి భారీ ర్యాలీ. గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు. అమర నిరాహార దీక్షను విరమింపజేయాలని డిమాండ్. మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్కు పట్టు. గాంధీ వచ్చిన ఎమ్మెల్యే పల్లె సైతం అరెస్ట్. ఇక మీడియాపై కాకిల దౌర్జన్యం, పోలీసులను నిలదీసిన జర్నలిస్టులు. ఒకవైపు మా ఉద్యోగాలు మాకేవని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, మరోవైపు వారిని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు, ఇంకోవైపు ప్రశ్నించే గొంతుకులకు ఆసరాగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులు. గాంధీ ఆసుపత్రిలో సోమవారం ఎటు చూసినా టెన్షన్ వాతావరణం. లక్షలాది మంది నిరుద్యోగుల కోసం మొక్కవోని సంకల్పంతో గాంధీ హాస్పిటల్లో అమర నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ కోసం కదం తొక్కుతూ భారీగా తరలివచ్చిన నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. లాఠీలతో బెదిరించారు, వెంబడిపడి పరిగెత్తించారు. విద్యార్థుల గొంతులకు వినిపించే ప్రయత్నం చేసే మీడియా ప్రతినిధులపైన కాకిలు దౌర్జన్యం ప్రదర్శించారు. ఇక విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇందిరమ్మ పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులకు పూర్తిగా తిలోదాకాలు ఇచ్చింది రేవంత్ సర్కార్. ఏ విద్యార్థి ఆత్మ బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందో ఆ విద్యార్థుల కోసం నేడు అరణ్య రోదన అవుతుంది. నీళ్లు నిధాలు నియామకాల కోసం ఏ విద్యార్థి లోకం నినదించిందో ఇప్పుడు వాటిని పట్టించుకునేవాడే కరువయ్యాడు.